ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సి 2025 ఆ డిఎస్సి దగా డిఎస్సిగా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. మేము ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, డిఎస్సి సక్రమంగా నిర్వహించలేదు అని చెప్పేదానికి ముఖ్య ఉద్దేశము ఒకటే. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు ఎవరు, ఎగ్జామ్ని కండక్ట్ చేసిన వ్యక్తే ఎగ్జామ్కి కన్వీనర్గా ఉండడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా ఒక అవుట్సోర్స్ ఉద్యోగిని కూడా మీరు ఆ ఎగ్జామ్ నిర్వహించడంలో ఒక బాధ్యత ఇచ్చినారు, కీలక బాధ్యత ఇచ్చారు. అదే వ్యక్తికి మంచి మార్కులతో ఆయన పాస్ అయితే ఈ గుట్టు ఎక్కడ రద్దు అవుతుందో అని చెప్పి అతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆపింది వాస్తవం కాదా? అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా నాకు ఊహ వచ్చినప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్ అంటే రిజల్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించి ఒక్కొక్క వ్యక్తి అతను చదివిన విద్యార్హతను బట్టి అతను డైట్ చదివినాడా, బిఎడ్ చదివినాడా, టెట్ అయిందా అని చెప్పి మార్కులు కేటాయిస్తూ, అదేవిధంగా ఒకవేళ స్పోర్ట్స్ కు సంబంధించిన ఏదైనా అతనికి క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి అడిషనల్ మార్క్స్ ఇస్తూ మెరిట్ లిస్ట్ ప్రకటించి మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేది గతం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఎవరు అర్హులు కాదు అని చెప్పి తెలియపరచకుండా గుట్టుగా వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు మాత్రమే మెసేజ్లు పంపించి ఇంటర్వ్యూకి కండక్ట్ కమ్మని చెప్పి ఆ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ స్టేట్ స్పోర్ట్స్ కోటాలో కానీ సెంట్రల్ లెవెల్లో ఆడిన వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం సెలెక్ట్ కాలేదు. ఇక్కడ వాళ్ళను పక్కన పెట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు, ఇంటర్ కాలేజ్ ఆడిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మీరు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఎటువంటి అర్హత లేకున్నా ఎగ్జామ్ రాయకున్నా కూడా మీరు ఇచ్చారు కాబట్టి మేము ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పి గట్టిగా చెప్తున్నాము. దానికి సంబంధించి ప్రూఫ్లు కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సబ్మిట్ చేసింది. మీరు ఏదైనా కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులకి ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన నుంచి వసతి దీవెన గాని, విద్యా దీవెన గాని ఇవ్వకుండా దాదాపు 9,500 కోట్లు బకాయి ఉన్నారు వాళ్ళు. ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ఈ విద్యార్థుల తరపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు ఏర్పడినా కానీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడము, విద్యార్థులకి కావాల్సి వాళ్ళకు హక్కుగా వచ్చే చదువుని ఇవ్వడం ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రథమంగా చేయాల్సిన పని. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈ కూటమి ప్రభుత్వము విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా నష్టపరుస్తూ వాళ్ళకు వసతి దీవెన, విద్యా దీవెన లేకుండా కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ డిఎస్సి గురించి మేము గత కొన్ని రోజులుగా మేము చేస్తున్న దీక్షలకు ఈ కూటమి పెద్దలు భయపడి మేము నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపైన దాడులు చేయడము, దీక్షా శిబిరాల మీద దాడులు చేసి దీక్షలో కూర్చున్న వాళ్ళని కూడా అవమానపరిచినట్టుగా మాట్లాడడము వాళ్ళకు ఒక ప్యాషన్ అయిపోయింది. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే ఈ అనంతపూర్లోనే దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, ఈ కూటమి ఎమ్మెల్యే గారు డిఎస్సికి సంబంధించి మేము నిర్వహిస్తున్న దీక్షకు సంబంధించి దీంట్లో గుండాలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు ఈ దీక్షలో అంటున్నారు. అయ్యా మీరు ఈ దీక్షలో ఎవరున్నారనేది ఫోటోలు తెప్పించుకొని చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, దానికి తగ్గట్టుగా నిరుద్యోగులు ఉన్నారు, యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా మీకు కళ్ళకి ఏమన్నా గంజా అమ్మే వాళ్ళ మాదిరో, సారాయి అమ్మే వాళ్ళ మాదిరి కనిపిస్తున్నారంటే అది మీ కళ్ళు చూసే కళ్ళను బట్టి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు గతంలో ఛాలెంజ్ విసిరారు, మేము ఈ ఛాలెంజ్ను ఎప్పుడో స్వీకరించినాము. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీ మనస్సాక్షిని అడగండి. 9,500 కోట్లు విద్యార్థులకు బాకీ ఉన్న విషయం వాస్తవం కాదా? వసతి దీవెనగా, విద్యా దీవెనగా డిఎస్సిలో మేము అక్రమాలు జరిగినాయంటున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి చర్చకు. అక్రమాలు జరిగినాయనే దానికి ఉదాహరణ నిన్నటి రోజు కూడా ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్తో మీరు ప్రెస్ మీట్ పెట్టించినారు. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఎండి భరణి గారితో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టించినారు. వాళ్ళతో వివరణ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళతో మీరు వివరణ ఇప్పిస్తున్నారు అంటే
ఖచ్చితంగా అక్కడ జరిగింది, దగా జరిగింది. డిఎస్సిలో క్వాలిఫైడ్ అయిన విద్యార్థులకి, యువతకి మోసం జరిగిందనే ఉద్దేశంతోనే మీరు వాళ్ళతో వివరణ ఇప్పించారు. మేము దగ్గుబాటి ప్రసాద్ గారిని ఒకటే అడుగుతున్నాము, మీరు ఏ విషయంలో మీరు మాట్లాడతారో మేము చర్చలకు సిద్ధం. మీ ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము. మేము సమాధానం ఇవ్వని పట్ల మా మీద కేసులు పెట్టండి, మేము జైల్లో పోయేదానికి కూడా సిద్ధం. ఒకవేళ మీరు సమాధానం చేయని పక్షాన మీరు అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ 2.5 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి గురించి చర్చిద్దాం, అనంతపురం అభివృద్ధి గురించి చర్చిద్దాం, అనంతపురంలో మీరు ఎమ్మెల్యేగా జరిగిన అవినీతి గురించి చర్చిద్దాం, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరుగుతున్న సారాయి దందాల గురించి మాట్లాడదాం, లిక్కర్ వ్యాపారాల గురించి మాట్లాడదాం, అన్ని చర్చిద్దాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సిద్ధమైతే మేము సిద్ధం. మీరు ఎప్పుడైనా ఎక్కడ ప్రకటించినా కూడా టైము డేట్ చెప్పినా మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దగ్గుబాటి ప్రసాద్ గారిని తెలియజేస్తున్నాను. మీరు మా సవాల్ని స్వీకరించాల్సింది కూడా తెలియజేస్తున్నాను.